సార్. ఉమ్, అప్పుడు ఓకే. ఇప్పుడు ఇప్పుడు మెడకాడ చెప్పినారు కదా సార్, హీలింగ్ చేసేది ఇప్పుడు. ఉమ్, మళ్ళా తర్వాత ఇలా హార్ట్ కాడ నుంచి ఇలా కింద వరకు చెప్పినారు కదా సార్. ఉమ్. అప్పుడు ఈ కాడంతా హీల్ అయినట్లు బాగా కొంచెం అనిపించింది సార్ అలా. అంటే కరెక్ట్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి, చెప్పేటప్పుడు ఫోకస్ చేయాలి, ఇమాజిన్ చేసుకోవాలి. అదే అదే సార్. ఆ? ఎస్. అంత ఫ్రీగా ఉంది సార్ ఇప్పుడు, అంతా మెడిటేషన్ అయిపోయినాక మీరు ఇట్లా కళ్ళల్లో నుంచి చేతుల చూసుకోమన్నారు కదా సార్. అసలు అది కళ్ళ నుంచి చేతులుగా ఇప్పుడు బాగా అనిపించింది సార్. అసలు చేతులంతా బాగా బ్రైట్నెస్ వచ్చినాయి సార్ అసలు. ఆనందంగా సంతోషంగా ఉంటుంది మీ బాడీ ఇప్పుడు. అదే అదే ఇట్లా అదే సార్. ఒక్కరోజుతో కాదు, మోర్ ప్రాక్టీస్ మోర్ రిజల్ట్స్. రెగ్యులర్గా సూపర్ గా ప్రాక్టీస్ చేయండి, కనిపించింది. మీ రిజల్ట్స్ 100% వస్తాయి. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి, విత్తనాలు వేయకపోతే మొలకలు రాదు సార్. కలుపు మొక్కలు వస్తాయి. కరెక్ట్ అవునా సార్. కదా? ఇది కరెక్ట్ సార్. గుర్తుపెట్టుకోండి. మొలకలు రావడం తర్వాత ఫస్ట్ కలుపు మొక్కలు వస్తాయి. ఓకే. మీ ఓకే సార్. బ్రెయిన్ ఎప్పుడు బిజీగా ఉంచండి, ఖాళీగా ఉంచకండి అని దాని అర్థం. రైట్ సార్. రవి గారు. సార్ చాలా చాలా సార్ ఈ రోజు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎస్, కొత్త రకంగా చేపిస్తున్నాం డైలీ ఒక మెడిటేషన్. నా దగ్గర 45 టైప్స్ మెడిటేషన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మెడిటేషన్ అంటే ఏదో ధ్యానం చేయడం కాదు సార్. యూనివర్స్ ఉన్న ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి. మీకేమనిపించింది ఈ రోజు క్లాస్? ఎలా అనిపించింది? అంటే నా శరీరం చాలా తేలిక సార్. ఇప్పుడు తెలియని ఒక ఎనర్జీ అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ రోజు. కరెక్ట్ అవుతున్నారు కదా? కరెక్ట్, ఈ రోజు కనెక్ట్ అవుతుంది సార్. ఈ రోజు అయితే చాలా మోర్ డీప్ పవర్. డీప్ డీప్ బాడీ హీలింగ్ ఇది. డీప్ బాడీ హీలింగ్. అవును. ఎస్. అలాగే ఈరోజు టిప్ ఏంటంటే, మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో రాక్ సాల్ట్ వేసుకుని స్నానం చేసుకోండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయింది కదా. ఇన్నర్ అంతా వెళ్ళిపోయింది, బయట కూడా ఏమైనా ఉందంటే నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అయిపోతుంది. సో రాక్ సాల్ట్ వేసుకొని బాత్ చేయండి ఈరోజు. చర్మ డైలీ సమస్యలు ఏమున్నా చేసుకోవచ్చు. డైల్యూట్ డైలీ చేసి రాక్ సాల్ట్ వేసుకోండి, మీ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఎస్ సార్, దేవి ప్రసాద్ గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. నాకైతే చాలా ఫ్రెష్ గా అనిపించింది. బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయినట్టుగా నాకు క్లియర్ గా తెలుస్తుంది కూడా. ఎస్. అంటే మీరు ఊహించినట్టు లెట్ గో అన్నప్పుడు నా బాడీలో నుంచి ఒక బ్లాక్ స్మోక్ లాంటిది పోతున్నట్టు ఫీలింగ్ అయితే కలిగింది ఎస్ సార్, ప్రతిసారి వెరీ కూడా. గుడ్. మీరు చెప్పే ప్రతి పార్ట్ నుంచి, మీరు ఏదే ఒక పార్ట్ నుంచి పార్ట్కి వచ్చారు చూసారా, అక్కడ వెళ్ళిపోతున్నట్టుగా అయితే చాలా క్లియర్ గా కనిపించింది. థ్యాంక్ యూ ఎస్ వెరీ సార్, మచ్ సార్. సూపర్, ఎక్సలెంట్ సార్. ఎందుకంటే బాడీలో 7 చక్రాస్ ఉంటాయి సార్. సహస్రామ చక్రం నుంచి, మన ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధ చక్రము, హార్ట్ చక్ర, మణిపుర చక్ర, స్వాదిష్టాన చక్ర, మూలాధార చక్ర, 7 చక్రాస్ క్లీన్ చేశాం, మీకు తెలియదు. 7 చక్రాస్ యాక్టివేషన్ అయినాయి. తర్వాతనే మా పాజిటివ్ ఎనర్జీకి వెల్కమ్ చెప్పాము. అప్పుడు మీ బాడీ హై వైబ్రేషన్లో ఉంటుందన్నమాట. ఎస్ సార్. ఇంకా మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. నారాయణ సార్, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బయటికి పంపించమని చెప్పా. హార్ట్కి సంబంధించింది, మెడకి సంబంధించింది. కనెక్ట్ ఎస్ సార్. అయ్యారా? ఎస్ సార్. ఎస్ సార్. ఏమనిపించింది? బాగుంది సార్. చాలా బాగుంది. టోటలీ నాకు మీ వాయిస్ కూడా వినిపించదు కొంత టైం అయిపోయినాక. యా, మీరు డీప్లోకి వెళ్ళిపోతున్నారు. అదే సైలెంట్ అయిపోయి లాస్ట్ లో ఎప్పుడు ఒక 1 మినిట్ తర్వాత ఎప్పుడు లాస్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ నేను వస్తుంటాను నాకు మీకు అంతే. ఓకే. శ్రీనివాస్ గారు ఉన్నారు, చెప్పండి శ్రీనివాస్ గారు. ఎస్ సార్. మీ ఫీడ్బ్యాక్ కొత్త వాళ్ళు, ఆ, రాజేందర్ గారు అండ్ శ్రీనివాస్ సారు, ప్రదీప్ గారు, కొత్త వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు ఈరోజు. ఎస్ సార్, ఎలా అనిపించింది? సార్. మీట్లో ఉన్నారు, మీట్లోకి వెళ్ళిపోయింది. ఎస్ సార్. అన్మ్యూట్ చేయండి సార్. వాయిస్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేస్తే వీడియో ఆఫ్ అవుతుందేమో. ఓకే, మాట్లాడండి, పర్లేదు. ఓకే సార్. మ్యూట్ అవ్వట్లేదు సార్ మీకు, శ్రీనివాస్ సార్. ఓకే.
ఎస్ రాజేందర్ సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఎక్కడి నుంచి? ఇక్కడే సార్ వాకింగ్ వచ్చాను సార్ బయటికి మార్నింగ్. ఆహా, ఎక్కడి నుంచి కనెక్ట్ అయినారు? ఏ ఊరు? అంటే హైదరాబాద్ సార్. హైదరాబాద్, రైట్. సార్ ఇక్కడ హైదరాబాద్ సార్. ఎస్, కనెక్ట్ బిఆర్ నగర్ చేశారా? సార్. మెడిటేషన్ విజువలైజ్ చేసుకున్నారా? చేశాను సార్. ఎలా చాలా అనిపించింది? అద్భుతంగా ఉంది సార్ ప్రజెంట్. ఈ రోజే స్టార్టింగ్ డే అనమాట. ఓకే, ఏ గ్రూప్ నుంచి మార్నింగ్ జాయిన్ సెక్షన్ ఈ అయ్యారు? రోజు జాయిన్ అయ్యాను. ఏ గ్రూప్ నుంచి సార్ ఏ గ్రూప్ నుంచి జాయిన్ అయ్యారు? నేను ఆల్రెడీ మన వీక్లీ 2 days క్లాసెస్ ఉంది కదా సార్. ఓకే, వెల్త్ మనీ క్లబ్. మాస్టరీ. దాంట్లో ఉన్నారా? వెల్త్ మనీ అరే, మాస్టర్ లో ఉన్నా సార్ నేను. ఇన్ని రోజులు ఈ లేరు వెల్త్ కదా క్లబ్ కి మళ్ళీ. ఈ రోజు ఫస్ట్. ఓకే, వెల్కమ్ సార్, లేదు సార్, వెల్కమ్. ఈ రోజు ఫస్ట్. బట్ ఏంటంటే నాకు కొంచెం టైం పాసిబుల్ కాక రావట్లేదు సార్ వెల్త్ క్లబ్ కి. జాయిన్ అవ్వండి సార్, 21 ఈ డేస్ రోజే జాయిన్ కనీసం అయ్యాను. జాయిన్ అవ్వండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది, అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా రండి. మీ నెగిటివ్ బ్లాక్స్ ఒక రోజు కాదు, 20-30 సంవత్సరాలుగా మీలో నెగిటివ్ చెత్తని వేసి ఉంటాం కదా, ఆ చెత్తని అవును క్లీన్ సార్. చేయాలంటే ఒక రోజులో క్లీన్ చేయలేం. ఎస్ సార్. ఓకే కాబట్టి మినిమం 21 డేస్ అయినా ప్రాక్టీస్ చేయండి. మీలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తాం. మీ హెల్త్, మీ మనీ, మీ రిలేషన్షిప్, మీ కెరీర్ డెవలప్ అవుతాయి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎస్ సెషన్ సార్, సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సార్. మచ్. యా, ప్రదీప్ గారు, మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. సార్ బాగుంది సార్. ఇది మీరు అన్నారు కదా, విశ్వశక్తి థర్డ్ ఐ ద్వారా లోపల ప్రవహిస్తుంది అనేసి, ఒక ఏంజల్ అంటే డివైన్ ఎనర్జీ వస్తుంది. అది బాగుంది సార్. తర్వాత హీలింగ్ ప్రాసెస్ కూడా బాగుంది సార్, చాలా బాగుంది. ఆ తర్వాత ఏంటి అని అంటే మనీని ఆకర్షించడం అని చెప్పారు కదా. అయితే ఏంటి అని అంటే అది మనీ మ్యాగ్నెట్ అంటే ఏ విధంగా అంటే మనము సపోజ్ అంటే ఒక అయస్కాంతం ఉంటే, మ్యాగ్నెట్ ఉంటే ఏ విధంగా ఐరన్ అట్రాక్ట్ చేస్తుందో, మనకు మన లోపల కూడా అది ఒక విజువల్ గా ఒకటి బాడీ నుంచి విజువల్ ఒకటి మెడిటేషన్ చేయించాను సార్. అంటే అలా విజువల్ మన నుంచి ఒక కొన్ని రేసెస్ వెళ్తున్నాయి, మనము డబ్బు అట్రాక్ట్ అవుతుంది. అదే ఒక పాయింట్ ఒకటి చేయించండి. ప్రతిరోజు కనెక్ట్ ప్రాక్టీస్ చేయండి అవ్వట్లేదు. సార్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, మిరాకిల్ జరుగుతాయి. నైట్ పడుకునే ముందు కూడా, మార్నింగ్ ఏదైతే చేశారో నైట్ కూడా చేయండి, మీకు మిరాకిల్స్ జరుగుతాయి. ఓకే. రైట్ ఇది సార్, థ్యాంక్ యూ. రికార్డు ఉంటుందా సార్? రికార్డు యాప్లో ఉంటుందేమో చూడండి సార్. ఓకే. సరే. ఎస్ రమణ సార్, మీరొక్కరే మాట్లాడలేరు, అందరూ మాట్లాడారు. చాలా బాగుంది సార్. ఎస్, చాలా అందరూ హెల్ప్ చేసేంత వరకు లాస్ట్ లో మీరు డిస్కనెక్ట్ అయినారు యూనివర్స్ కి. చూసా నేను, కొంతమంది ఇంకా అయిపోయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ కూర్చున్నారు. ఎస్, ప్రతి సూపర్గా ఉంది. బాడీ, చాలా సూపర్గా ఉన్నా. ఎస్, డీప్ బాడీ హీలింగ్ అండి ఇది. చాలా డీప్ గా వెళ్తాం రోజు రోజుకి. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం ఒకేసారి మనము ఇంటర్మీడియట్ డిగ్రీ సబ్జెక్ట్ చెప్తే రిసీవ్ అవ్వదు మైండ్ కి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, 10th క్లాస్ వరకు అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాం. అవునా కదా, చాలా డీప్గా వెళ్తున్నాం రోజు రోజు. 100% కనెక్ట్ అవుతారు, మీ బాడీ కూడా హీల్ అవుతుంది. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ కూడా ఫ్లో ఉంది. అది నమ్మండి మీరు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను హై ఎనర్జీ, నేను 99.9999% ఎనర్జీ, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అని చెప్పుకోండి, సమస్య చిన్నగా అయిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్కి అన్మ్యూట్ అవ్వట్లేదేమో వాళ్ళు. ఎస్ సార్, అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, అనంత మరిస్వామి. మీ ఫీడ్బ్యాక్స్ ఏమున్నా ఒక 1 minute 2 minutes వీడియో రూపంలో కూడా షేర్ చేయండి, 10 మందికి యూజ్ అవుతుంది. అవును కదా, మనం చేసే మంచిని 10 మందికి పంచాలి. వీడియో రూపంలో కూడా షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందరూ ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. మనకు మనమే వెరీ గుడ్ చెప్పుకోవాలి ప్రతిసారి. ఎవరు మనం అప్రిషియేషన్ చేయరు, మనలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి అప్రిషియేట్ చేయండి, రికగ్నైజ్ చేయండి, ఉన్నాడని గుర్తించండి. అవునా కదా, మీ హ్యాపీ, మీ లైఫ్ అనేది హ్యాపీగా అద్భుతంగా ఉంటుంది, మీ చేతిలోనే ఉంది. మీ లైఫ్ అద్భుతంగా తీర్చిదిద్దాలన్నా 100% బాధ్యత మీరే తీసుకోవాలి అని చెప్తూ ఉంటా. రైట్ సార్.
నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది అంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.